హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో లెమన్ రైస్, దాంట్లోకి కాంబినేషన్ ఆలు ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పదార్థాలండి: నిమ్మరసము, పప్పుల పొడి, కొద్దిగా పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ మనము ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా శనగగింజలను దోరగా వేయించుకొని ఇలా ప్లేట్లో చల్లారబెట్టుకుంటున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, అలాగే కొద్దిగా నేను ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని ఇలా నూనెలో వేయించుకుంటున్నాను. ఈ లెమన్ రైస్కి వచ్చేసి కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా పడుతుందండి, వేసుకోవాలి. ఇలా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసి మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ రెండు కూడా యాడ్ చేసేసి మంచిగా వేయించుకుంటున్నాను. ఇలా ఈ పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ చిక్కదనం కోసం కొంచెం పప్పుల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా అంతా వేగిపోయిన తర్వాత నేను ఒక 4 నిమ్మకాయల రసాన్ని అయితే నా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన నిమ్మరసాన్ని ఒక 1 లేదా 2 నిమిషాల పాటు అట్లా మీడియం ఫ్లేమ్లో ఉడికినిచ్చి ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే సర్వ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారనిచ్చుకుంటున్నాను. ఇలా నిమ్మరసం మనం అయితే తయారు చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లోనే నిల్వ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ముందే రైస్ అనేది వండేసుకున్నానండి. దాంట్లోకి ముందుగా నేను పప్పుల్ని పొట్టి తీసి వేసుకుంటున్నాను. అలాగే నిమ్మరసము పేస్ట్ను కూడా వేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ వేసేసి రైస్ని అంతా బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా పప్పుల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి నేను కాంబినేషన్ వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను. ఈ ఆలు ఫ్రై సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో ఇప్పుడైతే ప్రాసెస్లోకి చూపించేస్తున్నాను, చూసేసేయండి. సో ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకొని దాంతోపాటు 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఆనియన్ బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్టు, కొద్దిగా టర్మరిక్, అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసేసి కొంచెం దూరగా వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని కొద్దిగా స్మాష్ చేసుకొని ఈ పోపులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన ఈ బంగాళదుంపల్ని నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్